హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను మేక తలకాయ కూర అండి, అదే గోట్ హెడ్ కర్రీ. ఇది ఒక్కసారి తింటే మర్చిపోలేరండి. ఇది ఆంధ్ర స్టైల్లో ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ముందుగా ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా 2 టమాటాలని కూడా కట్ చేసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేసుకొని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మేము 1.5 kg తలకాయని తీసుకున్నామండి. తలకాయని తీసుకొని బాగా చేయించి వాష్ చేసి ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసామండి. అందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని వాష్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. అందులో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని బాగా చిటపటలాడుతున్న తర్వాత మనం ఇక్కడ మసాలాను ఆడుకుని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా ముద్దని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా కలుపుకోండి. ఇప్పుడు మసాలా ఉడుకుతున్నప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ అనేది ఎందుకు యాడ్ చేసుకుంటామంటే కొద్దిగా మసాలా త్వరగా పచ్చివాసన పోయి వేగిపోతుందని. సో సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకుంటాం మనం. ఇక్కడ గరం మసాలా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అనేది పచ్చి స్మెల్ పోయినంత వరకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తలకాయ మాంసం కడిగి ఉంచుకున్నాం కదా, దాన్ని తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. మాంసం వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇక్కడ నేను ముక్కలకు బాగా మసాలా పట్టినంత వరకు వేపుకొని ఇప్పుడు 2.5 స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనది 1.5 kg మాంసం కాబట్టి అంత సరిపోతుంది. సో 2.5 స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆ మొత్తాన్ని ఒక తెపాలలోకి తీసుకుంటున్నాను. మాంసం మొత్తాన్ని అందులో కూర్చేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసి దాన్ని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. తెపాలలోకి వేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కుక్కర్లో పెట్టేసి ఒక 12 నుంచి 15 విజిల్ల వరకు ఉంచితే ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది అండ్ దుమ్ముని కూడా వదులుతుంది. సో 12 నుంచి 15 విజిల్లు కుక్కర్లో పెట్టండి. సో ఇప్పుడు కుక్కర్లో నుంచి బయటకు తీసి తెపాలతో స్టవ్ మీద పెట్టి ఉడికించడమే, అంతేనండి. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ విత్ మధు ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.